సలార్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. అందరూ తెలిసిందే. కలెక్షన్స్ పరంగా కూడా 700 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టింది అనమాట. బట్ ఈ మూవీస్ సంబంధించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారే సంతోషంగా లేరంట. ఆయన అనుకున్నట్టు ఈ సినిమా అయితే నిరుత్సాహపరిచిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. అసలు ఏంటి అంటే సలార్ సినిమా యాక్షన్ పరంగా, థ్రిల్లర్ పరంగా, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకైతే ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ అనమాట. వాళ్ళు ప్రభాస్ సినిమా ఏది వచ్చినప్పటికీ అది కంటెంట్ ఏది కానీ, స్టోరీ ఏది కానీ, సినిమా బాగుండని బాగుపని ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆయన సినిమాని ఈ రేంజ్ లో నిలబెడతారు. సో సలార్ సినిమా కూడా అట్లా ఉంటుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఒక 2-3 నెలల వరకు వాళ్ళ మైండ్ నుంచి పోలా. సో ఇప్పుడు చూసుకుంటే ప్రశాంత్ నీల్ ఎందుకు అట్లా చెప్పాడు అంటే, ఇప్పుడు ఒక సినిమా తీయడానికి ఇప్పుడు మనం రాజమౌళిని చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గా. ఆయన ఒక్క సినిమా కోసం దాదాపుగా 5 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. సో వాళ్ళు అంత ఇప్పుడు మనం ఒక 3 గంటలు ఒక సినిమా చూసి అది బాగుందా బాగలేదా ఒక విషయం చెప్తాం, కానీ వాళ్ళు 3 సంవత్సరాల పాటు దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఏం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ కష్టం అంతా కూడా డైరెక్టర్ కి ఆ టీం వాళ్ళందరికి తెలుస్తుంది. సో ప్రశాంత్ నీల్ ఎందుకు అట్లా చెప్పాడంటే, నేను పడ్డ కష్టం సలార్ పార్ట్ 1 కి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. సో నేను ఈ రేంజ్ లో కష్టపడితే నాకు కొంచెం తక్కువ రేంజ్ లో నాకు హిట్ లభించింది. ఆయన సాటిస్ఫై అవ్వలేదు ఆయన వర్క్. అంటే ఒక కథ రాసుకున్నప్పుడు ఇమాజినేషన్ లో ఒక రేంజ్ ఉంది, బట్ అవుట్పుట్ తీసినప్పటికీ కొంచెం ఏదో అన్సాటిస్ఫాక్షన్ అనిపించింది అని చెప్తున్నారు. అందుకోసమనే నాకు అంటే అది ప్రేక్షకుల రూపంలో చాలా సూపర్ డూపర్ హిట్ కావచ్చు, కానీ నాకు మాత్రం ఒక ఇంతకు తక్కువగానే, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. కాకపోతే ఇప్పుడు రాబోయే సలార్ 2 మాత్రం పార్ట్ 2 ఖచ్చితంగా బెస్ట్ మూవీ అవుతుంది నా లైఫ్ లో, మీరు చూసే సినిమాలో ప్రభాస్ సినిమాలో అనే విధంగా చెప్తారు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఈ సినిమా అయితే రికార్డులు అయితే భారీగా బ్రేక్ చేసేస్తుంది ఖచ్చితంగా. అలాగే నేను చెప్తున్నాను కదా, నాకు నమ్మకం ఉంది ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతున్నట్టు ఆయన కాన్ఫిడెంట్ గా చెప్తారు. అవును, ఇప్పుడు సినిమాని చేసిన డైరెక్టర్ ఇంత కాన్ఫిడెన్స్ అంటే, ఆయన చేసిన సినిమాని పార్ట్ 1 లో నాకు అసహనం ఉంది అని చెప్పాడు. సో పార్ట్ 2 కి ఇంత హైప్ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో మ్యాజిక్ ఉండబోతుంది. సో ఆయన చెప్పారు అదే నా బెస్ట్ వర్క్ గా నిలిచిపోతుంది, ఇప్పటి వరకు తీసిన సినిమాల కన్నా ఇది బెస్ట్ ఉండబోతుంది. సో ఈ మాత్రం ఎలివేషన్ ఇచ్చారంటే ఇంకా సో సలార్ 2 సినిమా అయితే ఖచ్చితంగా సలార్ పార్ట్ 2 తోని ప్రభాస్ అభిమానులకు, ప్రశాంత్ నీల్ అభిమానులకు, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఒక పెద్ద పండగ సినిమా రాబోతుంది. సో రాసి పెట్టుకోండి, పక్కాగా మరొక 1000 కోట్ల మూవీ 1500 కోట్ల మూవీగా కాబోతుంది. సో ఇంకా కొంచెం హైప్ గాని క్రియేట్ అయితే మాత్రం 2000 కోట్ల వరకు వెళ్తుంది. మరి చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది.